కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఊరట లభించింది. హాస్టల్ వాష్రూమ్ లో రహస్య కెమెరాలతో వీడియోలు తీశారనే ఆరోపణలతో గత రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫైనల్ ఇయర్ విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాష్ రూమ్లలో కెమెరాల కోసం అణువణువున గాలించారు. ఎటువంటి కెమెరాలు ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సైబర్ నిపుణులు, విద్యార్థినులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. ఎటువంటి కెమెరా లింకులు గానీ, బాత్రూమ్ వీడియోలు గానీ లేవని నిర్ధారించారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఒక ప్రకటన విడుదల చేస్తూ అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై దృష్టి పెడుతున్నామని అన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇమీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన తీర్చడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్ గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్ లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం.